హలో ఫ్రెండ్స్, నేను మీ మాజీ మంత్రి పుష్పలీలను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రజాస్వామ్యం అన్నదానికి ఒకసారి మనకు డౌట్ వచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసే చర్యల వల్ల మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఫుల్ మెజార్టీ వచ్చిన గవర్నమెంట్ చేసే అరాచకాలు ఒకటి కాదు, రెండు కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓటు హక్కును వినియోగించుకొని మనం వేసే ఓటు మనం వేసుకున్న దాన్ని తిరిగి చెక్ చేసుకునే కూడా అవకాశం కల్పించలేని దుస్థితిలో ఈరోజు సిస్టమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఉండడము, కేవలం మెజార్టీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ మాటలు వినడమా లేదంటే వాళ్ళకు తొత్తులుగా పనిచేయడమా అనేది సిస్టమ్ లోపల జరుగుతున్న అవకతవకలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొన్న రాహుల్ గాంధీ గారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. నోట్ చోరీ అంటే మన ఓట్లను ఏ రకంగా బీహార్ ఎలక్షన్స్ చేయడమే కాకుండా యావత్ భారతదేశంలో కూడా మన ఓటు మనకు లేకుండా చేసి ఈవీఎంల గొట్టాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా కావాలంటే వీడియోస్ కూడా పెట్టగలను. నా ఛానల్ సంకల్పని కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను అడిగారు. సో వాళ్ళ దాంట్లో కూడా నేను పెడతాను, పోస్టులు పెడుతూ దాన్ని చెప్తాను. అంటే ఈవీఎంలు కూడా సేమ్ నెంబర్ తోటి రెండు ఈవీఎంలు తయారు చేశారండి. అసలు ఎంత దౌర్భాగ్యం అండి అసలు అలాంటి వ్యవస్థ. ఎందుకంటే చూపించడానికి మనకు చూపిస్తారు ఒకటే డబ్బా, కానీ వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదైనా కూడా ఫ్రాడ్ చేసుకొని వాళ్ళు మన దొంగ ఓట్లు వేసుకోవడానికి కూడా ఈ బాక్సులలో వేసేసుకొని ఒత్తేసి తిరిగి ఆ బాక్సులు పెడుతున్నాం. మనం ఏమడుగుతున్నాం, మన ఓటును మనం వేసుకున్నామా, పోనీ ఈవీఎంలే అనుకుందాము. మనం గెలిచిన దాంట్లో, కాంగ్రెస్ గెలిచిన దాంట్లో మీరు ఈవీఎంలే గుర్తుకు రావట్లేదా అని వాళ్ళు అడుగుతున్నారు, ఏదైతే మిగతా పార్టీ వాళ్ళు. కానీ నేనేమడుగుతున్నానంటే నా సొంతంగా నా ఆలోచన పరంగా అంటున్నాను, కరెక్టే అనుకుందాం. పోనీ మీరు వివిఏ ప్యాడ్స్ అని ఒక స్లిప్ మనకి ఇస్తారు. అది మనం వేసినప్పుడు అది పక్కన బాక్స్లో వేసుకుంటున్నాం. మనం వేసింది ప్రింట్ ఆ బాక్స్లో పడిన ఆ స్లిప్నైనా కనీసము ఎలక్షన్ కంట్రోల్ను ఎవరైతే నిర్వహించే సంస్థల దగ్గర ఆ బాక్సులని భద్రపరిచే వ్యవస్థ ఉండాలండి. అది ఏదన్నా డిజిటల్గా రూపంలో చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా యాజ్ ఏ ఓటరు మనం వేసిన ఓటు మనం చూసుకునడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా మేము నిర్వహించలేమని డిజిటల్ గవర్నమెంట్ ఎందుకునే చెప్పుకున్న వాళ్ళ కింద పనిచేసే యంత్రాంగం చెప్పే పెద్ద తప్పండి. సో ఇది చేయకపోగా బీహార్ ఎలక్షన్స్ లోపల మరి సమగ్ర సర్వే అంటే మీ ఓటుకు సంబంధించిన ఉందా లేదా అనేది కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఒకరి పేరు మీద 10 ఓట్లు లేకపోతే ఉన్నదాన్ని మార్చేయడాలు, అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, అధికారంలో ఉన్న మెజార్టీ గవర్నమెంట్స్ కానీ చేసే తప్పులు గతంలో జరిగినవి ఇక ముందు కూడా జరిగింది. సరే, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మరి దానికి కూడా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా మనకి ఇలా చేస్తూ ఉంటే అప్పుడు కానీ ఈ అవేర్నెస్ రాదు. ముఖ్యంగా భారతదేశంలో లేదండి, ఈ అవేర్నెస్ తక్కువగా ఉంది. దీన్ని ఈ పార్టీలన్నీ కూడా ఓన్ చేసుకుంటాయి. అది నా పార్టీలు కాదండి, అన్నీ కూడా అంతే. ఇప్పుడు ఏరియా వైజ్గా మన ఓటర్ లిస్టులో మన పేరు, వార్డులో మన పేరు ఉందా లేదా చేసుకున్న స్లిప్స్ దగ్గర నుంచి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు తీసుకొని అందులో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టి మిగతా వాళ్ళని తీసేస్తున్నారు. అది మనకు అర్థం కావాలి అంటే చాలా టైం పడుతుంది. సో దాన్ని ఆధార్కి లింక్ చేసి మన ఫోన్ నెంబర్కి లింక్ కనుక చేసి అది మనకు ఓటీపీ కనుక ఉంటే మన ఓటు ఉంది అనుకొని మనం చూసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ ఇవన్నీ చేయకుండా ఎస్ఐఆర్ అనేది, ఈ సమగ్ర సర్వే అనేది ఇదన్నీ తప్పు, రాహుల్ గాంధీ గారు తీసుకున్న అంశం చాలా తప్పు అంటున్నారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దానికి సమాధానం అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందండి. మీరు సామాన్యులే కాదండి, మనం ఒకరోజు మన ఓటును మనం పోగొట్టుకుంటే ఈరోజు మనం చనిపోయిన వాళ్ళ కిందే లెక్క. ఈ ప్రజాస్వామ్యంలో మన ఓటు ఎంత ఇంపార్టెంటో మనం చాలా వరకు కూడా ఇంకా తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మన దేశ జనాలు ఉండడము మనం చేసుకున్న ఈ దేశ యొక్క దౌర్భాగ్యం అండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు పెట్టిన దాని అంశాన్ని మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. దీనివల్ల జనాలకు మీ వాళ్ళే అన్నారు, అక్కడ గఠబంధన్ వాళ్ళు అన్నారు, మేమైతే మొన్న జాయింట్గా కలిసి పోటీ చేసిన వాళ్ళు కూడా అన్నారు, మమత గారు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, ఈరోజు బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, మేమే రావచ్చు. సో ఎవరు వచ్చిందన్నది కాదండి ఇక్కడ మనకు సమస్య. మనము యాజ్ ఏ పౌరునిగా మన ఓటును మనం కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవడం కాదండి.
మన ఓటుని మనం కాపాడుకుంటే మన సిటిజన్గా గుర్తింపు పొందితేనే ఈ దేశాన్ని కాపాడే దాంట్లో మన మేజర్ పాత్ర మనకున్నట్టు. ఇది అవును అంటే దీన్ని ఇప్పటికైనా మీరు సూపర్ చెక్ చేసుకోండి. యావత్ భారతదేశాన్ని మీరు సమర్థించండి. ఎస్ఐఆర్ అనేది అవసరం అనేది సమర్థించమని కోరుకుంటున్నాను. ప్లస్ మీ అందరిని కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.